భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్పియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్యతురత్వమాజి మహాపటు శక్తియున్ ఇషుమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికి అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టి దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నిలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసింది అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్ర తరణం చేద్దామని. మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు. నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం, ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయ, కాస్త తేనె తాగు, పళ్ళు తిను అన్నారు. అది సంతోషకారకం. కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయాడు. భయపెట్టేది వచ్చింది సింహిక, ఆయన ఏం బెంగపెట్టుకోలేదు, ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయాడు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాడిని నేనడిలా చేతి మీద చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడ కనపడలేదు. ఏమంటే ఎందుకు కనపడలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందంటే తట్టుకోలేకపోయాడు జీవితంలో. అంటే లక్ష్మీ కటాక్షం లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మీయం, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఆ ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షం ఉన్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యం ఉన్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు. కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి. ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి. ఆవిడ వలన ఇల్లంతా ఇచ్చింది. అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాల్ని బట్టి ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ఆపదలందు ధైర్య గుణ వంచిత సంపదలందు దాల్మీయున్. డబ్బున్నప్పుడు అహంకారం వచ్చేసింది అనుకోండి, ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఎప్పుడో ఒక భగవద్భక్తుడిని కూడా నిరసించే గుణానికి వెళ్ళిపోతుంది. అదే పతనానికి కారణం అవుతుంది. అటువంటి సౌశీల్యం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్న కారణం చేత ఆ ఇంటి ఐశ్వర్యము భ్రంశము కాదు. అందుకే అది లక్ష్మి నిజానికి. అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురత్వం. ఆయన ఎన్నో చదువుకున్నాడు. ఆయన ఏం చదువుకోనివాడు కాడు, ఎన్నో చదువుకున్నాడు, ఎన్నో తెలిసాయి. కానీ కొంతమంది చూడండి పాపం తెలియని వారు కాదు, ఎన్నో తెలుసు. పుస్తకం వ్రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఏమి దర్శనం చేశారు రా మహానుభావుడు, ఒక్క శ్లోకాన్ని ఎంత గొప్పగానో ఏం చేశారు ఆయన అనిపిస్తుంది. ఆయన వచ్చి సభలో మాట్లాడమన్నారు అనుకోండి, సభలోకి వచ్చి కూర్చుంటే ఒక్క విషయం జ్ఞాపకానికి రాదు. కొందరికి ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుంది, సభలో రంజకత్వం ఉండదు, అందంగా ప్రతిపాదించగలిగినటువంటి శక్తి ఉండదు. అంత మాత్రం చేత వాళ్ళు రచయితలు కాకుండా పోరు. కాలమనందు వాళ్ళ పేరు ఎప్పటికీ నిలబడుతుంది. కానీ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఎలా ఉంది అంటే గ్రంథకర్తగా ఉంటుంది తప్ప ఒక ఉపన్యాసకుడిగా, ఒక ప్రవచనం చేసిన వాడిగా సమాన స్థాయిలో కీర్తి ఉండదు. అంత మాత్రం చేత వాళ్ళు తక్కువ వాళ్ళన్న మాట అనడానికి వీల్లేదు. నిజానికి ప్రవచనం చేసిన వాడికన్నా కూడా వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళు.
పోతన గారు ప్రవచనాలు చేసి ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత పోతన గారు ప్రవచనం చేసిన వాడికన్నా తక్కువ అని మీరు నిర్ధారించగలరా? కాదు. పోతన గారి పేరు చెప్పుకొని పోతన గారు చెప్పిన పద్యాలు చెప్పుకొని బిరుదులు పొందిన వాళ్ళు ఉన్నారు. పోతన గారి పేరు చెప్పి ఉపన్యాసం చెప్పి ఎంత బాగా చెప్పారండి అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. అది వాడిది కాదు, వండినవారు పోతన గారు. ఆయన యజమాని, వీడు వడ్డించినవాడు. అయినప్పుడు ఆయనే గొప్పవారు. ఆయనది ఆ లక్ష్మీ కటాక్షం, చెప్పుకున్నవాడిని ఈ లక్ష్మీ కటాక్షం. కానీ సభలోకి వచ్చాక జ్ఞాపకం రాలేదనుకోండి. సభలోకి వచ్చాడు, కూర్చున్నాడు, ఏమీ జ్ఞాపకం రావట్లేదు, ఒక్క శ్లోకం గుర్తు రావట్లేదు, పద్యం గుర్తు రావట్లేదు, ఎందుకు వచ్చాడో గుర్తు రావట్లేదు, ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి అంటే లక్ష్మీ కటాక్షం లేదని గుర్తు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి మహాపటు శక్తి. ఓ యుద్ధానికి వెళ్ళాడనుకోండి, బాహువుల యందు పటుత్వం ఉండాలి, యుద్ధంలో ధైర్యంగా దూసుకుపోయి యుద్ధం చేయగలగాలి. తీరా యుద్ధానికి వెళ్ళిన తర్వాత కూడా కలుక్కుమని నిప్పెడుతోంది అనుకోండి, అసలు చెయ్యెత్తలేకపోతున్నాడు అనుకోండి, ఇంకేం లక్ష్మీ కటాక్షం. ఆది బాహుపటు శక్తి యశమునందు అనురక్తి. నేను కీర్తివంతుణ్ణి కావాలన్న కోరిక ఉండి తీరాలి వ్యక్తికి. అది లేదనుకోండి, ఆ వ్యక్తి లక్ష్మీ కటాక్షమునకు అర్హుడు అని చెప్పడము సాధ్యము కాదు. అందుకే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ఈశ్వరుడు ఏదో ఒక విభూతిని ఇవ్వని వాడన్నవాడు ఉండడు. ఏదో ఒక విభూతి ఇవ్వబడుతుంది, ప్రతి వారికి ఇస్తాడు ఈశ్వరుడు. నీకేది ఇచ్చాడన్నది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. గుప్తంగానో బాహ్యంగానో అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. అది అతని జీవితం ఒట్టెక్కడానికి, అతని జీవితం ధరించడానికి కారణమవుతుంది. ఎందరో పెద్దలు ఉన్నారు. డొక్కా సీతమ్మ గారిని మా తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవారు మహాతల్లి. ఆవిడ ఇంటికొచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి అందవేసిన చెయ్యి, అంత ప్రేమతో అంత ఆర్తితో అన్నం పెట్టేది. అటువంటి తల్లి శరీరం విడిచిపెట్టిన రోజున ఆకాశంలో జ్యోతి రూపంలో వెడుతుంటే ఇద్దరు మహావిద్వాంసులు అగ్రహారంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అమలాపురం దగ్గర. ఆవిడ జ్యోతి వెడుతుంటే చూసి వాళ్ళిద్దరూ లేచి నిలబడి నమస్కారం చేసి, ఎవరో ఒక మహాపురుషుడు శరీరం విడిచిపెట్టాడు, ఊర్ధ్వలోకాలకి జ్యోతి వెళ్ళిపోతోంది అని చెప్పి నమస్కరించారు. భగవాన్ రమణులు శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసి గిరిలోకి ఎలా వెళ్ళిందో, డొక్కా సీతమ్మ గారిలోని జ్యోతి అలా ఆకాశంలో ప్రయాణం చేసి ఊర్ధ్వలోకాలకి వెళ్ళింది. ఎప్పటావిడో కాదు డొక్కా సీతమ్మ గారంటే, ఇప్పటికీ పీకన్నవరం దగ్గర ఆవిడ పేరు మీద అక్విడెక్ట్ ఉంది, ఆవిడ నివసించిన ఇల్లు ఉంది, ఆవిడ అన్నం పెట్టిన గదులు ఉన్నాయి. ఆ తల్లి ఈ మధ్య కాలం వారు ఆఖరికి కలెక్టర్ గారితో కబురు చేశారు డొక్కా సీతమ్మ గారికి. ఎవరు? భారతదేశం వాళ్ళు కాదు, లండన్లో యువరాజు పట్టాభిషేకం చేసుకుంటూ ఇంతమందికి అన్నం పెట్టిన తల్లి వచ్చి నాకు ఆశీర్వచనం చెయ్యాలని కలెక్టర్తో కబురు చేశారు, విమానంలో తీసుకురమ్మని. నేను రానన్నారా తల్లి. రానంటే ఆవిడ చిత్రపటం గీయించి పంపించమని డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని పక్కన పెట్టుకుని ఆవిడ పాదాలకు నమస్కారం చేసి వైస్రాయిగా పట్టాభిషేకం పొందాడు. అది దేశ ఔన్నత్యం. దానం చేసి, అన్నదానం చేసి డొక్కా సీతమ్మ గారు ఆ స్థాయిని పొందారు. ధరించడానికి కారణం కాలా? ఒక గృహస్థుగా ఆఖరికి అమ్మ అన్నం తినేసి వచ్చామమ్మా, కడుపు నిండుగా ఉంది తల్లి, ఒక్కసారి మిమ్మల్ని చూడడానికి వచ్చామంటే ఆవిడ ఏం చేసేవారు ఒకటి తెలుసా? చెయ్యి చాపరా అని వచ్చిన వాళ్ళందరికీ కాస్త చింతకాయ పచ్చడి వేసి నాకమని మంచినీళ్ళు ఇచ్చేవారు. ఆవిడ చేతితో చేసిన చింతకాయ పచ్చడి అంత రుచిగా ఉండేది, తప్ప పెట్టకుండా పంపించేవారు కాదు. ఇంటికి వస్తే ఏదో ఒకటి పెట్టి పంపించాలి. ఆవిడ ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది, ఏమీ లేదు. భర్త గారు బాధపడ్డాడు. ఎందుకు బాధపడతారు? మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు. పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి, బిందెల్లో బంగారపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది. ఈశ్వరుడు కాపాడలా. కాబట్టి విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు, నువ్వు గుర్తించాలంతే. దాన్ని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు ధరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దామంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం? వారానికి ఒక్కసారి గుళ్ళో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం? అది కష్టమా? లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క
పద్యం నేర్చుకోవడం అంత కష్టమా? వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను. పోతన గారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి. చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా? 108 తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను. కష్టమా? బొట్టు పెట్టుకోవడం మానను. అంత కష్టమా? కానీ అని వదిలేసిన వాడికి అన్ని వదిలేయచ్చు. ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా ధరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. కాబట్టి అలా పట్టుకుని ధరించిపోతాడు. అది లక్ష్మీ కటాక్షం. అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు. ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి, సారహీనమైపోతుందంతే దేశం. ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి, జాతి జాతి నిర్వీర్యమైపోతుంది. లక్ష్మీ కటాక్షం లోపించిందే అని గుర్తేమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు. మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం. అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి, ఆ భక్తి పోయిందనుకోండి, పోయిన నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా? ఉత్సాహం నశించిపోతుంది, జడత్వం వస్తుంది. అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీస్తారు. మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరిని చెప్తారు. ఒకటి అమ్మవారు, రెండు స్వామి హనుమ. అందుకే మీరు చూడండి, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం అప్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తవకర్మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. జడత్వం అంటే ఏమిటో తెలుసా? అన్నీ వింటాడు, ప్రతిస్పందన ఉండదు. వింటాడు, గంటల గంటలు వింటాడు, రోజులు రోజులు వింటాడు. తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు. శృణ్వంతప, ఆ వినడం మీద అనురక్తుంది, అంతవరకు మంచిది అనుకోవాలి తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు. మీరు చెప్పండి ఊ అండవు, ఓ అండవు, నేను చేస్తానడు చెయ్యనండవు. ఒరే రేపటి నుంచి ఒక్క గుడి ఎదురుగుండా ఉన్నావురా, ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు. లేవడం, వెళ్ళడు, గుళ్ళోకి వెళ్ళడు, ప్రదక్షిణం చేయడు, నమస్కారం చేయడు. జడత్వం, అలసత్వం. దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది. అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షమేమి అంటే ఉత్సాహం. దేశ పౌరుల యందు ఏదైనా సరే మేము సాధించగలం, మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి, ఏటికి ఎగసన్నా ఒకడు లాగితే 1,00,000 మంది దిగసన్నా లాగారనుకోండి, ఇంకా ఎలా వృద్ధిలో పెడుతుంది? చెయ్యి చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేమిటో తెలుసా? అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని మీరు పరిశీలిస్తే లక్ష్మీ కటాక్షము తొలగిపోయినది అనడానికి కొన్ని సూచనలు చెప్తారు. ఇదిగో లక్ష్మి లేదిప్పుడు, లక్ష్మి ఎందుకు వెళ్ళిపోతుందో చెప్తారు, లక్ష్మి మళ్ళీ ఎలా వచ్చిందో చెప్తారు, లక్ష్మి ఏ కారణం చేత వెళ్ళిపోతే ఆ స్థితి ఎలా ఉంటుందో చెప్తారు. ఇవి ఎందుకో తెలుసా? పురాణం వేదానికి భూతద్దం. నీ జీవితాన్ని నువ్వు గమనించుకో జాగ్రత్తగాని. ఇంద్రుడు అంటేనే మనకేం గుర్తొస్తుంది? స్వర్గలోకాధిపతి. ఆయన అనుభవించినటువంటి ఐశ్వర్యం ఉండదు, అంతటి ఐశ్వర్యం అయింది. ఆ ఐశ్వర్యం ఎవరిచ్చారు ఆయనకి?
అమ్మవారిచ్చింది. శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తూ విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతు మయిక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా అన్నారు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతతు మయిక్షణమీక్షణార్థ. దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. అటువంటి చూపు కలిగిన తల్లి వైక్షణమీక్షణార్థ, నా వంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు. తన కొరకు కాదు, బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు. ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు. దేనికి భ్రష్టుడయ్యాడు? ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం, ప్రసాద తిరస్కారం. ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కాని ఏర్పడిందా, అది ఉపద్రవాలకి గుర్తు. దేశంలో భగవత్ ప్రసాదము అని పట్టుకొచ్చి ఇస్తే మాకు అక్కర్లేదు అని తిరస్కరించేటటువంటి బుద్ధి ప్రబలమైపోతే, ఈశ్వర ప్రసాదమునకు గౌరవం తగ్గిపోతే, కాళ్ళకి చెప్పులున్నాయన్న మాటతో కూడా సంబంధం లేకుండా ప్రసాదం నోట్లో వేసుకోవడం మొదలు పెడితే, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసి వస్తే అటువంటి ప్రదేశాల్లో ప్రసాదం పంచి పెట్టడం కూడా తప్పు. ప్రసాదం ఎక్కడివ్వాలో అక్కడివ్వాలి. ఒక దేవాలయానికి వచ్చి మీ అందరూ కూర్చున్నారు, ఇక్కడ ప్రసాదం ఇవ్వాలి. అంతేకాని అందరూ చెప్పులు వేసుకుని కాళ్ళకి బూట్లు వేసుకుని కూర్చున్న కార్యాలయాల్లో ప్రసాదం పంచిపెట్టమని ఎవడు చెప్పాడు? వాడా బూట్లు విప్పడు. అలాగని వాడికి భక్తి ఉన్నా ప్రసాదం తిరస్కరించలేడు, వాడు అలాగే వేసుకుంటాడు. ఇప్పుడు ప్రసాదం పట్ల దోషమైందా లేదా? మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది, భర్త వచ్చాడని. వెంటనే పడవ మునిగిపోయింది. ఓ అశరీరవాణి పలికింది, ప్రసాదం పుచ్చుకోలేదని. ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది, పడవ పైకి తేలింది. ఏమిటా కథ? వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పేయడమే అనుకోవచ్చు. కాదు, అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆ ఇంట తింటున్నది ప్రసాదం. అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది, ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది. ఈశ్వర ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం. వీడు జీవితము ప్రసాదము కావాలి. నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామం చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకనంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు, ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు. ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు. ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసిన వాడు వాడు. వాడి శాసనానికి అగ్ని వండింది. ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే. నేను తింటే రుచి వాడి అనుగ్రహం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను. యజ్ఞం కింద తింటానని నీతి మితుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు? హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం 1 వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు. ఇప్పుడు ఆయన జన్మ తరించింది. ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడు. వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. బనీని ఎందుకు కాపాడుతుందా? చొక్కా కాపాడుతుందా? ఇది కాపాడుతుంది. దీని విలువ తెలుసుకున్న నాడు దాని ముందు నీ బనీని ఎంత, నీ చొక్కా ఎంత. ఆచారకాండ అందుకొచ్చింది, ఉత్తినే రాలేదు. కాబట్టి ఇప్పుడు అలా తిన్నాడు, ఏదో పని మొదలెడతాడు, ఈశ్వరుడికి చెప్తాడు, పని పూర్తయింది, ఈశ్వర మీ అనుగ్రహం, పని పూర్తయింది అంటాడు. ఇప్పుడు
అసలు ఆయన జీవితంలో ప్రసాదం కానిది ఏదుంది? ఆఖరికి మృత్యు వచ్చి కబళించేస్తోంది. ఈశ్వర, మీ అనుగ్రహంతో ఇన్నేళ్లు శరీరంలో ఉన్నారు. కొడుకుల్ని చూశా, కోడళ్ళను చూశా, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, ముని మనవలు చూశా. మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్నన్నాళ్ళు మీ గురించి చెప్పుకున్నా. ఇది వదిలిపెట్టేస్తున్నాను, ఈ తోలుతిత్తి మీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నాను, ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం. ఇప్పుడు ఆ ప్రసాద బుద్ధితో అనుభవించినంత కాలం ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ప్రసాద బుద్ధి పోయింది, ఇదంతా నాది, తొలగిపోతుంది. ఆవిడ నీదేగా, ఏది సంపాదించి చూస్తాను, ఏది నిలబెట్టుకో, ఏది ఈ గుణములను సంతరించుకో, కీర్తి సంపాదించుకో చూస్తాను అంటుంది ఆవిడ. చిన్న వైక్లభ్యం ఒకటి వచ్చింది అనుకోండి, అక్కడతో అయిపోయిందంటే. కంఠంలో జీర వచ్చిందనుకోండి, గట్టిగా మాట్లాడితే కంఠంలో పోటు వస్తోంది, ఏది ఏం మాట్లాడతాడు? అయిపోయింది అక్కడతో కీర్తి. బతికున్నంత కాలం ప్రతిరోజు వాక్సుమములను సమర్పించాడు. దేనివల్ల? ఇది ఆవిడ ప్రసాదం అని చెప్పుకున్నాడు. ఆవిడ అనుగ్రహం నా చేత చేయించిందని చేశాడు. ఆఖరి ఊపిరి వరకు ఆవిడ చేయిస్తూనే ఉంటాడు. పాత్రత దేని చేత? ప్రసాద బుద్ధి చేత. ఇది బాగా తెలుసుకోవాలి. ఇది మొదటి లక్ష్మీ కటాక్షం అని చెప్తుంది శాస్త్రం. అసలు ఈ బుద్ధి నిలబడితే వాడికి లక్ష్మీ కటాక్షం ఉన్నది అని గుర్తు. అందుకే కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది సీతమ్మ. ఇవాళ పూజ చేసేయండి, రేపు పొద్దున మీ ఇంట్లోకి లక్ష్మి అడిగి వచ్చేస్తుందంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. అది కాదు లక్ష్మీ కటాక్షం అంటే. నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చెయ్యాలి. ఆ బుద్ధితో నిలబడాలి. అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి, ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు, ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది. ఆ ప్రసాద బుద్ధి ఉంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. ఏ తిథి ఉంది, ద్వాదశి ఉందా, త్రయోదశి ఉందా, చతుర్దశి ఉందా, లేకపోతే ఏకాదశి ఉందా, పంచముందా, సప్తముందాతో సంబంధం లేదు. చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. అనిర్వేద శ్రియో మూలం. నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో, అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో, అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు, కార్య సాధనకు హేతు. అది అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరం సుఖం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే. అలా నిలబెట్టలేని వాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న రెండు విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు. కాబట్టి అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హిమోత్తమం. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, పరమ సంతోషంతో నిలబడతాను. మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను. లంకని మళ్ళీ వెతికారు. ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనపడలేదని ఆత్మహత్య చేసుకుంటాడు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వామప్రస్థో గమిష్యామి దృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తానన్నారు. మనస్సు అటువంటి స్థితి యందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు, అటువంటి భగవద్భక్తి తత్పరులు ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది.
అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభూయిష్టం. కాబట్టి జీవం భద్రాణి పశ్యతి, చచ్చిపోతే ఏమొచ్చింది? కాబట్టి నేను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను. బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూలికతో నిలబడితే జీవం భద్రాణి పశ్యతి, మంగళములను చూడగలను. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు. మీకు తెలుసు, తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు. ఆవిడ అనుగ్రహంతో చెయ్యగలిగారు. కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం. ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా, సంతోషమును కాని కోల్పోయిందా, లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా, ఇక వాడేదీ సాధించలేడు. అందుకే కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రాముడు ఒకానొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు. ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు. లక్ష్మణ, నా శరీరం పడిపోతుంది, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహమును ఉంచుకున్న వాడెవరో, మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వైపుకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు. మనస్సు ఎప్పుడు విచలితమైపోతుందంటే 2 కారణముల చేత పడిపోతుంది. ఒకటి శోకము భయము. శోకము భయము అక్క చెల్లెళ్ళు. రెండవది అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వైపుకి వెళ్ళలేదు. అందుకే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుదుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం, లక్ష్యమును సాధించుట యందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన యందు నడవగలగడం, ఇది సంతోషం. అది లేని నాడు దుఃఖం. అది లేకపోవడమే దుఃఖము. కిం దుఃఖం? అసంతోషం. నాకొక్కటి చెప్పండి, దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పుడు అది సంతోషమే కదా, అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే, మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీనీడ ఉంటుంది. నేనింత ప్రేమించే వస్తువు, నేనింత ఇష్టపడే వస్తువు, ఇది నా చెయ్యి జారిపోతుందేమోనన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది. అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది. అది చెట్టు కొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి, అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగ. 2 ఏకకాలమునందుంటాయి. ఎక్కడ ప్రీతి అప్రీతి, అనుకూలత ప్రతికూలత, ఈ 2 మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు. అనుకూలము ప్రతికూలము 2 లేవు. లక్ష్యమును సాధించుట ఒక్కటే, అంతే. అలా వెళ్ళగలిగిన వాడెవరో, ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు. మీరు అందుకే చూడండి, కేవలము లక్ష్యమును సాధించుట యందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం. మీరు మొన్న చదివి ఉంటారు. వాళ్ళు గాలి, నీరు, నిప్పు, ఎండ, ప్రాణాలు, భయం ఏముండవు, లక్ష్య సాధన ఒక్కటే, అంతే. అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు అది చూడదు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనమందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తారు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వికలాంగులకు, అంటే శరీరావయవములు సరిగా లేనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించారు. అటువంటి వాళ్ళందరూ ఆటలు ఆడుతుంటే ఒక 1000 మంది పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి పిలిపించారు కలాం గారు. 1000 మంది పిల్లలు వచ్చారు.
వస్తే ఆయన లోపల ఉన్నారు రాష్ట్రపతి భవన్లో. 1000 మంది పిల్లలు వచ్చారండి, అందరూ వికలాంగులు. మీరు వాళ్ళని ఉద్దేశించి 2 మంచి మాటలు చెప్పాలి అన్నారు. వెంటనే ఆయన ఆలోచించారు, ఆ పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడడం అంటే ఏం మాట్లాడాలి? అయ్యో పాపం మీకు వికలాంగులు, మీకు కాళ్ళు లేవు, చేతులు లేవు అని కాదు కదా మాట్లాడవలసింది. వాళ్ళు ఉత్సాహపడేటట్టు మాట్లాడాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ శరీర దౌర్బల్యం ఉన్నదో దానిని వారు మనోబలంతో అధిగమించగలిగినట్టు మాట్లాడగలగాలి కదా. ఆయన వెంటనే ఒక పద్యాన్ని రచన చేశారు. నేను మీకు తెలుగులో దాన్ని చెప్తాను. ఆయన బయటికి వచ్చి కాగితం తీసుకుని ఆ పద్యం చదివారు పిల్లలను ఉద్దేశించి. అందులో ఆయన అన్నారు, మీలో చాలామందికి శరీరావయవములు సరిగా లేవు, కానీ మనందరం పరమేశ్వరుని బిడ్డలం. మీకు అవయవములు కొంతమందికి ఉండవలసిన అవయవములు ఉండవలసిన రీతిలో మీలో అందరికీ ఉండకపోవచ్చు. సామాన్య మనుష్యునికి ఏ అవయవములు ఉంటాయో అందులో ఒక్కొక్క అవయవము మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపం. ఒకడికి కాలు లేదు, ఒకడికి చెయ్యి లేదు అలా. కానీ మీ అందరికీ ఉన్నది మాత్రం ఒకటి ఉంది. అదే వజ్ర సదృశమైన మనస్సు, మొక్కవోని మనస్సు, నిరుత్సాహమును పొందని మనస్సు, ఎప్పుడూ సంతోషముతో ఉండగలిగిన మనస్సు. మీ మనస్సుకి ఆలంబనము కూడా ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అనుకూలముగా కాని ప్రతికూలముగా కాని ఉండగలిగిన పరమేశ్వరుడు అనుకూలమై మీకున్నాడు, కాబట్టి మీకు బెంగలేదు అన్నాడు. ఈ మాట ఆయన పద్య రూపంలో చదివారు వాళ్ళని ఉత్సాహపరచడానికి. చాలా గొప్ప సందేశం. ఆయన చదివితే ఒక కాళ్ళు లేవు ఒక పిల్లాడికి, ఇక్కడి వరకు కాళ్ళు లేవు. ఇరాన్కి చెందినటువంటి పిల్లవాడు డేకుతూ కలాం గారి దగ్గరికి వచ్చి ఓ కాగితం అందించాడు. ఆయన వంగి ఆ కాగితం అందుకుని చదివారు. అది పర్షియన్ భాషలో. ఈయన ఓ పద్యం చెప్తే అతను వెంటనే ఓ పద్యం రాశాడు. ఆయన తీసి చదివి ఆ పిల్లవాడి వంక చూశారు. ఆయన చెప్పుకున్నారు, నా జీవితంలో నేను ఆ సందర్భాన్ని మరిచిపోలేను అని చెప్పారు. అతను పర్షియన్ భాషలో రాసిన కవిత్వం ఏమిటంటే, నాకు కాళ్ళు లేవు, నా మనసు నాతో అంది నువ్వు ఏడవకు కాళ్ళు లేవని, నీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎవరి ముందు మహారాజులే వచ్చినా మోకరిల్లవలసిన అవసరం నీకు లేదు, కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆ స్థితి నాకొక్కడికే ఉంది అని రాశాడు. కలాం గారి కళ్ళ నీళ్ళు వచ్చాయి. అబ్బా, అందరూ కాళ్ళు లేవంటారు, కానీ అతను కాళ్ళు లేవనలేదు, ఒకరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు నాకు, అందుకని పరమేశ్వరుడు పెట్టలేదన్నాడు. ఏమి భావన! ఆ సుసంపన్నమైన భావన చేత అతను తన శరీర వైక్లభ్యాన్ని అధిగమించాడు. ఒక్కొక్క మహాపురుషుడు ఎక్కడ తయారవుతాడంటే, మనము ప్రతికూలము అనుకున్న దానిలో శాశ్వతమైనటువంటి వ్యవస్థని దిద్ది తయారవుతాడు. మహాత్ముడిగా గాంధీ ఎప్పుడు అవతరించారు? ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్ కొనుక్కుని ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఎవరో ఒక తెల్లటివాడు లోపలికెక్కి, ఈ నల్లటివాడు కూర్చుంటే ఫస్ట్ క్లాస్లో నేను కూర్చోనన్నంత మాత్రం చేత తెల్లవాళ్ళు వచ్చి నాకు టికెట్ ఉంది నేను కూర్చుంటానని వాదిస్తున్నటువంటి గాంధీ గారిని ప్లాట్ఫామ్ మీదకి తోసేసి ఆయన యొక్క పెట్లన్నీ విసిరి పారేశారు. విసిరి పారేస్తే ఆయన ప్లాట్ఫామ్ మీద ఆ పెట్లు తీసుకుని వేచి ఉండు గదిలోకి వెళ్ళిపోయారు, వెయిటింగ్ రూమ్లోకి. వెళ్ళిపోతే ఆయనకి విపరీతమైన చలేసింది. ఆయన కోటు తీసి వేసుకోలేదు పెట్టులోంచి. ఎందుకు వేసుకోలేదో తెలుసా? ఇవాళ నాకు చలేస్తే నేను పెట్టి తీసి కోటు వేసుకుంటాను, కానీ కోటు వేసుకుంటున్నప్పుడు కూడా నన్ను అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు శాశ్వతంగా ఈ సమస్యకు ఒక పరిష్కారము లభించాలి. అందరూ ఏది నాకు అవమానము జరిగినది అనుకుంటున్నారో అందులోంచే ఒక కొత్త శకం ప్రారంభం కావాలన్నారు. అంతే, ఆయన సత్యాగ్రహ సిద్ధాంతం, అహింసా పోరాటం అక్కడ ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో ఆ రైల్వే స్టేషన్లో ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడే మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన లగేజ్ని ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా విసిరేశారు అని వెయిటింగ్ రూమ్ వైపు బాణం గుర్తు పెట్టి ఇక్కడే గాంధీజీ కూర్చుని ఆలోచించి వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఇక్కడ నుంచే
వర్ణ వివక్షకి వ్యతిరేక పోరాటం ప్రారంభమై అందరూ ఒక్కటే అన్న సిద్ధాంతం ప్రారంభమై భారతదేశపు దాస్య శృంఖలాలు తెగిపోయే అహింసాత్మకమైన సహాయ నిరాకరణోద్యమంతో కూడుకున్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి ఇక్కడే బీజములు పడ్డాయని బోర్డు ఉంటుందిట. అంటే మనం అనుకూలము కాదు, అవమానింపబడ్డాడన్న చోట ఒక మహాత్ముడు ఆవిర్భవించాడు. ఒక కాళ్ళు లేవు అని మనం అనుకున్నటువంటి చోట ఒక మహాత్ముడు ఒక పిల్లవాడి యొక్క మనసులో అటువంటి ఆలోచన ఉద్భవించింది. వాడికి కాళ్ళు లేకపోవడం కాదు, కాళ్ళు ఉండి పిరికి మనసున్న వాడికన్నా కాళ్ళు లేకపోయినా కొన్ని రెట్ల బలమైన మనసు ఉంది. వాడు మహాత్ముడు కాగలడు. ఎవడి మనసా సంతోషముతో ప్రహృష్టముగా నిలబడగలదో వాడు మాత్రమే మహాత్ముడు అవుతాడు తప్ప అందరూ మహాత్ములు కాలేరు. కాబట్టి దుఃఖం అనగా ఏమి అంటే అనుకూలము ప్రతికూలము అన్నదానికి లొంగిపోవుట. లక్ష్యమునందు మనసు నిలబెట్టినటువంటి వాడికి అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉంటారు. మహానుభావుడు. భారతదేశంలో సాంకేతిక రంగమునందు ఒక మహర్షి సదృశుడు. అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చరిత్ర మీరు ఎప్పుడన్నా చదివితే తెల్లబోతారు. 13వ ఏట తండ్రి చనిపోయారు. ఆయనకి ఈ సాంకేతిక విద్య ఇంజనీరింగ్ చదువుకోవాలి అని కోరిక. మైసూరులో మేనమామ గారి ఇంటికి వెళ్ళారు. చదువుకోవడానికి స్కూల్లో చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. చదువుకోవాలి అంతే ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పడినటువంటి శ్రమ చదివితే అసలు ఇలా ఎలా చేశారనిపిస్తుంది. ప్రతిరోజు తన ఇంటి నుంచి 10 మైళ్ళ దూరం నడిచి ఒక మంత్రి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు. 20 మైళ్ళు అంటే దగ్గరగా 25 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. అంటే రోజుకి 25 కిలోమీటర్లు నడిచి ఒక పిల్లవాడు, ఇంకా హై స్కూల్ చదువు కూడా చదువుకోని పిల్లవాడు 25 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి మంత్రి గారి పిల్లలకి పాఠం చెప్పి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో స్కూల్లో చదువుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి స్కాలర్షిప్తో పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గోల్డ్ మెడల్ సంపాదించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సంపాదించారు అనకండి. ఆయన సంపాదించడంలో లక్ష్యం మీద నిలబడినటువంటి ఆయన దృష్టి అనుకూలము ప్రతికూలము అన్న రెండింటిని విడిచిపెట్టి లక్ష్యమును సాధించుట యందు మనసు ఎప్పుడూ అదే ప్రహృష్టతతో నిలబడిపోయిందంతే. అదే సంతోషం. నేను ఆ లక్ష్యం వైపుకు అడుగులు వేస్తున్న ప్రతి అడుగు రోజు 20 మైళ్ళు నడిచి వచ్చినా నేను చదువుకోవడానికి డబ్బు వస్తుంది. ఇప్పుడు నేను చదువుకోగలను. 20 మైళ్ళు నడిచిన పిల్లవాడికి తండ్రి లేడు, తల్లి దగ్గర లేదు, మేనమామ ఇల్లు, పేదరికం, తినడానికి సరైన తిండి లేదు. ఎంత కష్టపడ్డాడో. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నారు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు బాగా. ఆయన ఇంజనీరింగ్ చదువుకోవాలని కోరిక. ఓసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బు లేక వదిలేశాడు. రెండవసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే అన్నయ్య వదిన పడుకుంటే బయట చిన్న వరండా ఉండేది. నాకు మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వరండాలో పడుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇంజనీరింగ్ చదువుకుంటానని అడిగాడు. ఉన్నదే ముగ్గురం తిందాన్రా అన్నాడు మహానుభావుడు. వరండాలో పడుకునేవారు. ఒకప్పుడు ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే స్కూల్లో సర్క్యులర్ వచ్చింది. ఆయనకి సంతోషం, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని. అంత కష్టపడి చదువుకున్నాడు. రేపు ల్యాబొరేటరీ ఉంది, అందరూ బూట్లు వేసుకు రావాలి, ఫలానా రకం షూ వేసుకోవాలి అని. ఎక్కడ కొనుక్కుంటాడు బూట్లు? ప్రిన్సిపాల్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించున్నాడు. 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. 7:30 అయిపోయిన తర్వాత లోపల అందరితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి పిల్లాడిని చూసి ఓయ్ అని పేరు ఉచ్చరించి ఆ పిల్లవాడిని అన్నారు, ఏమి ఇక్కడి నుంచి నువ్వు రాత్రి 7:30 అయినా? అతను అయ్యా మీరు షూస్ కొనుక్కోమన్నారు రేపటి నుంచి అని వలవల ఏడిచేశాడు. ఆయనకి అర్థమైంది. నీకు డబ్బు లేదా అని అడిగారు. లేదు అన్నయ్య దగ్గర నేను వరండాలో పడుకుని చదువుకుంటున్నాను అన్నారు. రా కారింకో అని షూ కొనిచ్చి పిల్లవాడు హాస్టల్లో అన్నం తినడానికి ఏర్పాటు చేశారు. అదే పిల్లవాడు తరువాతి కాలంలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఎనలేని ఖ్యాతి సంపాదించి అదే వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీకి చాలా గొప్ప స్థాయిని
ఉన్నత స్థాయి ఇవ్వవలసి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున కాలేజీలో ఉన్నటువంటి పరికరాల్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి కమిటీలో మెంబర్గా వెళ్ళాడు ఆయన. అదే కాలేజీ ముందు కారు దిగితే పూలదండ వేసి ప్రిన్సిపాల్ గారు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు, గురువుగారు నా కన్నుల వెంట అశ్రుధారలు కారాయండి అని నా దగ్గర కూర్చుని ఒకనాడు చెప్పాడు. లక్ష్య శుద్ధి, నేనిది సాధించాలి. కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నది అవుతాను, అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసింది అంతే. సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు, పుటం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు. కర్ర లోపల అగ్ని ఉంటుంది, కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు. నీరు భూమిలో ఉంటుంది, భూమిని తవ్వితే తప్ప జలపడదు. లక్ష్యమునందు శుద్ధి లేనివాడు, మనసు అనుకూలమో ప్రతికూలమో అని ఆగిపోయినవాడు కార్యమును సాధించలేడు. ఎక్కడ మనసు సంతోషముతో నిలబడుతుందో వాడికి సుఖ దుఃఖములు లేవు. వాడికి ఇది అనుకూలంగా ఉందని లేదు, ఇది ప్రతికూలంగా ఉందని లేదు. ఆ రెండూ వాడి శరీరానికి అంటితే కదా, వాడికి ఆ పట్టింపు లోపల పట్టుకుంటే కదా. ఏది పట్టుకోవాలి? మనస్సు పట్టుకోవాలి. బాగుంది బాగులేదు అన్న రెండు మాటలు పట్టుకోవాల్సింది మనస్సు. ఆ మనస్సు బాగుందన్న దాని మీద లేదు, బాగులేదన్న దాని మీద లేదు. తను దేని మీద దృష్టి పెట్టాలనుకున్నాడో దాని మీదే నిలబడిపోయింది ఆ దృష్టి. ఇక అనుకూలమో ప్రతికూలమో ఆయనకి ఎలా తెలిసాయి? ఆయనకి తెలియవు. ఆత్మని తెలుసుకోవాలనుకున్నటువంటి భగవాన్ రమణులు అరుణాచలం పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్లు జర్రులు తొడల కింద పట్టి కొరికేస్తే మాంసపు ముక్కలు ఊడిపోయి నిద్దురు కారి అట్టలు కట్టింది. ఆయనకి తెలియలేదు. లక్ష్య శుద్ధి, మనసు అనుకూలము ప్రతికూలము అన్న రెండు మాటల చేత ప్రభావితము కాకుండా నిలబడగలిగితే అటువంటి మనస్సు సంతోషము కలిగిన మనస్సు. అటువంటి మనస్సు సాధించలేదు అన్నది లేదు. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో మనసు యొక్క అనుకూలత, మనసు యొక్క ప్రతికూలత, ఈ రెండిటి దగ్గర ఆగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు లక్ష్యములు పెద్ద పెద్దవి నోటితో చెప్పగలడేమో కానీ వాడు మాత్రము జీవితంలో ఆ లక్ష్యములు సాధించలేడు. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పడం 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8 లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడు ఉన్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే, ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. లేనివారు మహాత్ములు కాలేరు. ఓర్చగలగాలి. ఓర్చడంలో ఏదో కష్టపడిపోతున్నానన్న భావన కాకుండా నీ లక్ష్యమేదో ఆ లక్ష్యమునందు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దానిలో మనసు ప్రహృష్టమై ఉండగలగాలి. అలా ఉండగలిగితే నీవు నీ లక్ష్యమును సాధించగలవు. నీకు సుఖము దుఃఖము అన్న రెండు లేవు. అలా కానంత కాలము అది దుఃఖమే. అనుకూలంగా ఉన్నా దుఃఖమే, ఎందుకంటే అది ఎక్కడ పోతుందో అని బెంగ. ప్రతికూలంగా ఉన్నా భయమే, ఎందుకంటే దానికి వాడు తట్టుకోలేడు. కాబట్టి దుఃఖం ఏది? కిం దుఃఖం? అసంతోష, సంతోషముగా ఉండలేకపోవడమే దుఃఖము. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అర్థం చేసుకున్న నాడు వ్యక్తి మనసుకి తాను లొంగడం కాదు, ఆగి వెనక్కి తిరిగి చూసి మనసుకి శిక్షణ ఇవ్వగలిగిన స్థితికి వస్తాడు. నోర్మోయ్, లక్ష్యమును సాధించవలసిందే. వ్యాపారస్తుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని తీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు. నీకు అత్యంత ప్రీతిపాత్రమైన శరీరము ఖేదపడుతున్నా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఖేదం అనుభవించవలసిందే. ఇందులో అనుకూలము ప్రతికూలము రెండు మాటలు కుదరవు.